జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. వైశాఖ కృష్ణ అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా సోమవతి అమావాస్య విశిష్టతను తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. సాధారణంగా సృష్టిలో సోమవారం అమావాస్య కలిసి రావడం కొంచెం అరుదుగా ఉంటుంది. పూర్వం ఒకప్పుడు శివుడు దక్షుడి యొక్క యజ్ఞాన్ని విధ్వంసం చేశాడు. ఆ దక్షయజ్ఞంలో చంద్రుడు కూడా పాల్గొన్నాడు. చంద్రుడు శివుడు స్వయాన తోడల్లుళ్ళు. ఎందువల్ల అంటే దక్ష ప్రజాపతి కూతుర్లలో మనం నక్షత్రాలుగా చెప్పుకునే 27 మంది అశ్విని, భరణి, కృత్తిక మొదలైన వారు 27 మంది దక్షుని కూతుర్లు. వీరు 27 మంది నక్షత్రాలే. వీళ్ళ 27 మంది చంద్రుణ్ణి వివాహం చేసుకున్నారు. 28వ కూతురు, ఆఖరి కూతురు ఆవిడ సతీదేవి. సతీదేవికి శివుడు భర్త. కాబట్టి శివుడు చంద్రుడు ఇద్దరు తోడల్లుళ్ళు. శివుడు ఒకప్పుడు దక్షుడి చేత శాపానికి గురై పక్షవాతంతో క్షయతో కృషించిపోయిన చంద్రుని రక్షించి నెత్తిన పెట్టుకున్నాడు. ఆ కృతజ్ఞత లేకుండా చంద్రుడు దక్షయజ్ఞానికి శివుడిని పిలవకపోయినా, శివుడికి యజ్ఞంలో యాగంలో హవిర్భాగం లేకపోయినా నిరీశ్వర యాగం చేసిన ఆ యాగానికి వెళ్ళాడు. ఆ యాగం మనం ద్రాక్షారామం అని పిలుచుకునే దక్షారామంలో జరిగింది. అక్కడ దక్షుడు యజ్ఞం చేశాడు. ఆ దక్షయజ్ఞంలో శివుడు లేకుండా యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి విష్ణువు వెళ్ళలేదు, బ్రహ్మదేవుడు వెళ్ళలేదు. కాని చంద్రుడు వెళ్ళాడు. తీరా యజ్ఞంలో సతీదేవి శరీరం విడిచిపెట్టింది. అప్పుడు ఆగ్రహించిన శివుడు ఒక జటాజూటాన్ని పెరికి నేల మీద కొట్టాడు. ఆ జటాజూటం నుంచి ఒక మహావీరుడు పుట్టుకొచ్చాడు. 1000 చేతులతో, భయంకరమైన ముఖాలతో, అపూర్వమైన కోరలతో భీకరాకారుడై వీరభద్రుడు భద్రకాళీ సమేతంగా ఉద్భవించి శివాజ్ఞతో దక్షుడి యాగం నాశనం చేశాడు. ఆ యాగంలో చంద్రుడిని చూచి, ఏరా చంద్ర, ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఈశ్వరుడికి తోడల్లుడివై ఉండి ఆయన వల్ల రోగ విముక్తి పొంది శివుడు లేకుండా చేస్తున్న యజ్ఞంలో కూర్చుని పరమాన్నం తిందాం అనుకున్నావా అని అన్నాడు. చండీశ్వరుడు ఒక తొక్కు తొక్కాడు. ఈ చంద్రుడి యొక్క శరీరం విరగ్గొట్టి పారేశాడు. అప్పుడు చంద్రుడు అప్పడంలా అయిపోయాడు ఏకంగా. ఆ తరువాత వీరభద్రాదులు అందరూ చావగొట్టేశారు చంద్రుణ్ణి. చంద్రుడు రోగాల పాలై ఒళ్ళంతా నెప్పులతో శివుడి దగ్గరకు వెళ్ళి, ఈశ్వరా, నేను చాలా పొరపాటు చేశాను. నీ గణాలు నన్ను చావగొట్టాయి. నా శరీరం కృశించిపోయింది. నాకు మళ్ళీ ఆరోగ్యం ప్రసాదించమంటే శివుడు ఆయన మీద జాలిపడి, సోమవారం అమావాస్య కలిసి వస్తే దానికి సోమావతి కాదు, సోమవతి అమావాస్య అనాలి. ఆ రోజు ఉదయం పూట రాహుకాలంలో నా లింగాన్ని అభిషేకం చేస్తే నీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అన్నాడు. అప్పుడు చంద్రుడు ఒక సోమవారం అమావాస్య కలిసి వచ్చేదాకా ఆగి, సోమవారం అమావాస్య రాగానే, రాహుకాలం సోమవారం నాడు ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఆ కాలంలో అత్యద్భుతమైన తెల్లని లింగాన్ని ఒకదాన్ని చూసుకొని, ఆ తెల్లని లింగమే ఇప్పుడు మనకి సామర్లకోట దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ లింగాన్ని అభిషేకం చేశాడు. అభిషేకం చేయగానే ఆయనకి వెంటనే ఆరోగ్యం వచ్చింది. అప్పుడు చంద్రుడు శివుడికి నమస్కరించి, సోమునికి అమావాస్య నాడు అభిషేకం చేసిన వెంటనే ఆరోగ్యం ఇచ్చిన ఈ పర్వదినం భవిష్యత్తులో సోమవతి అమావాస్యగా ప్రసిద్ధి చెందుగాక
అని అన్నాడు. ఇప్పుడు శివుడికి అభిషేకం చేస్తే అటువంటి వారికి సకల శుభములు కలిగేటట్లు అనుగ్రహించు, ఆరోగ్యాన్ని ప్రసాదించు అన్నాడు. అందువల్ల ఈ కథ అందరూ కూడా సోమవారం నాడు అమావాస్య కలిసి వచ్చిన రోజున వినాలి. శివుణ్ణి అభిషేకించాలి. పండుగలు, పర్వదినాల విశేషాలను ముందుగానే తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. కొన్ని శివలింగాలు చాలా గొప్పవి. అందులో పంచారామాలు చాలా గొప్పవి. అమరావతి, సామర్లకోట, దక్షారామం, భీమారామం, క్షీరారామం అంటే పాలకొల్లు. ఈ 5 లింగాల్లో ఏదో ఒక లింగానికి సోమవతి అమావాస్య రోజున అభిషేకం చేయించుకున్నా, మనం చేసినా, దర్శనం చేసుకున్నా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ఇది పురాణ గాథ, ప్రసిద్ధికెక్కినది. ఇది సోమవతి అమావాస్య కథ. సోమవాన్ అంటే సోముడితో కూడినటువంటి వాడు అని అర్థం. సోముడికి ఆరోగ్యం ఇచ్చినవాడు. కాబట్టి ఆ రోజు ఏం చేయాలి అంటే, సోమవతి అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు లేవాలి. తలస్నానం తప్పక చేయాలి. అనారోగ్యం వస్తే తప్ప తలస్నానం అందరూ చేయవలసిందే. ఆడ మగ అనే తేడా లేకుండా ఎవరైనా సరే శివలింగాన్ని ఈరోజు అభిషేకించవచ్చు. అసలు ఎప్పుడైనా శివలింగాభిషేకానికి ఆడవాళ్లకు కూడా అర్హత ఉంది. సాధ్యమైనంత వరకు సోమవతి అమావాస్య రోజున ఉదయం 7:30 నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో కాని, ఆలయంలో కాని శివాభిషేకం తప్పక చేయండి. చాలా మంచిది. రుద్రాభిషేకానికి సోమవారం నాడు 7:30 నుంచి 9 మధ్యలో రాహుకాలంలో అభిషేకం చేస్తే అధిక ఫలితం వస్తుంది. పంచామృతాలతో ముందు అభిషేకం చేసి, ఆ తరువాత జలాలతో అభిషేకం చేసి, ఆపై బిల్వపత్రాలు, చామంతి పువ్వులు, ఈ పువ్వులతోటి, పత్రాలతోటి శివుణ్ణి పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం ద్వారా సంపద లభిస్తుంది. మందార పుష్పాలను శివుడికి అభిషేకానంతరం సమర్పిస్తే మంచి పిల్లలు పుడతారు. లేదా ఇప్పటికే పుట్టిన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. బుద్ధిమంతులు అవుతారు. పిల్లల కాపురం బాగా లేకపోతే అటువంటి సమయంలో తెల్లగన్నేరు పువ్వులతో సోమవతి అమావాస్య రోజు పూజ చేయమన్నారు. ఆ రోజు తెల్లగన్నేరు పువ్వులతో పూజ చేస్తారు. ఆ తెల్లగన్నేరుతో పూజ చేస్తే పిల్లల కాపురాలు కుదుట పడతాయి. సుఖంగా ఉంటారు వాళ్ళు. ఒకవేళ భార్యాభర్తల మధ్యలో తగాదా ఉంటే భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ఈరోజు పసుపు పచ్చని గన్నేరు పువ్వులతో కానీ, లేదా మద్ది చెట్టు పువ్వులతో కానీ, లేదా పారిజాత పుష్పాలతో కానీ, అవి దొరకకపోతే తెల్లగా ఉండే పువ్వులు ఏవైనా మల్లె పువ్వులు లాంటి పువ్వులతో కానీ ఈ అభిషేకానంతరం పూజ చేస్తే భార్యాభర్తల మధ్యలో అనుబంధం బాగా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్యన అనుబంధం కావాల్సిన వాళ్ళంతా తెల్లటి పువ్వులతో పూజ చేయడం చాలా మంచిది. దేవీ భాగవతంలో 6వ స్కందంలో విష్ణుమూర్తి ఒక మాట చెప్పారు. లక్ష్మీదేవితో అంటాడు. ఏమని అంటే, లక్ష్మి, అదేమిటో తెలియదు. నేను శివుడు ఇద్దరం ఒకటే, మేమిద్దరం ఒకటే అని వేదాలు చెబుతూ ఉంటే అది అర్థం కాక నా భక్తులు శివద్వేషులవుతున్నారు. శివభక్తులు నన్ను ద్వేషిస్తున్నారు. మద్భక్త శంకరద్వేషి అంటే నా భక్తుడు శంకరదేశి అవుతున్నాడు. మద్వేషి శంకరప్రియ, శివభక్తుడు నన్ను ద్వేషిస్తున్నాడు. వీరిద్దరూ నరకానికి పోతారు. శివుడిని పూజించి విష్ణువును తిట్టినా, విష్ణువును పూజించి శివుడిని తిట్టినా ఈ ఇద్దరూ నరకం పొంది తీరుతారు. ఎంతకాలం నరకంలో ఉంటారంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు. అంత ఘోర నరకానికి వాళ్ళు గురి అవుతారు. అందువల్ల శివుడు ఏం చేశాడు?
సోమవతి అమావాస్య అంటే నాకు ఇష్టము. కానీ నా భక్తులు ఈరోజు నాకంటే నాకు ఇష్టుడైన విష్ణువుని పూజిస్తే నేను ఇంకా ఎక్కువ సంతోషిస్తాను. విష్ణువు భూలోకంలో అశ్వత్థ వృక్ష రూపంలో ఉంటాడు. అందుకే భగవద్గీతలో ఏం చెప్పారంటే అన్ని వృక్షాలలోనూ అశ్వత్థ వృక్షం నేనే అని చెప్పాడు. కాబట్టి అశ్వత్థ వృక్షం అంటే విష్ణువు. మీరు నన్ను పూజించారంటే నేను పొందిన ఆనందం కంటే అశ్వత్థ వృక్షానికి పూజ చేసినా ప్రదక్షిణ చేసినా అది విష్ణు పూజ గనుక ఆ విష్ణు పూజ నాకు ఆనందం కలిగిస్తుంది అన్నాడు శివుడు. అప్పుడు నేను మీకు శుభాన్ని చేకూరుస్తాను. నా భక్తులంతా అశ్వత్థాన్ని పూజించండి అని మనకి శివపురాణంలో కనబడుతుంది. నందీశ్వరాదులు అప్పటి నుంచి శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, ఈ ఇద్దరికీ భేదం లేదని గ్రహించి వాళ్ళిద్దరినీ సమానంగా పూజించడానికి వీలుగా ఈ సోమవారం అమావాస్య కలిసిన సోమవతి అమావాస్య నాడు రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడో కృతయుగంలో స్వయంభూమనువు కాలంలో నందీశ్వరుడు ప్రదక్షిణ చేశాడు. ఇక అక్కడి నుంచి ఆ ప్రదక్షిణ అనే పరంపర మొదలయ్యింది. కాబట్టి సోమవారంతో కూడిన ఈ అమావాస్య నాడు శివ ప్రీతియే కాకుండా విష్ణు ప్రీతిగా అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఇక వాడు అంతా ఇంతా కాదు, సకల శుభాలు పొందుతాడు. ఆడ మగ నపుంసకుడు అనే తేడా లేకుండా, కాకి పిట్ట పశువు అనే తేడా లేకుండా సకల జీవులు అంతో ఎంతో శివ పూజ చేయాలనే కోరిక ఉన్న ఏ జీవి అయినా సరే, భక్తి కలిగిన వాడు ఎవడైనా సరే, కులము మతము జాతి జంతు భేదం లేకుండా ఈ సోమవారం అమావాస్య నాడు ఈశ్వరుణ్ణి పూజించవచ్చు. కాశీలో అమావాస్య నాడు సోమవారం కలిసిన రోజు 2 కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ 2 శాశ్వతంగా ప్రమదగణాల్లో కలిసిపోయినట్టుగా మనకి కాశీఖండంలో కథ ఉంది. కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే వాటికి కూడా ప్రమదగణాధిపత్యం ఇచ్చాడు పరమేశ్వరుడు. అంతటి కరుణాస్వరూపుడు ఈశ్వరుడు కాబట్టి నిశ్చితంగా వారు వీరు అనే తేడా లేకుండా అవకాశం ఉన్నా లేకపోయినా అవకాశం చేసుకుని అయినా సరే ఈ సోమవారం అమావాస్య కలిసి వచ్చినప్పుడు అందరూ కూడా ఈశ్వర పూజ చేయండి, ఆలయంలో ప్రదక్షిణ చేయండి, యథాశక్తి పత్రి పుష్పం సమర్పించండి. అందరూ శుభాన్ని పొందుతారు. దీనికి ఏ భేదమూ లేదు. ఆవిడ నేను అనే తేడా లేకుండా అందరూ చేయవచ్చు. ఇంకో రహస్యం ఉన్నది. రుద్రపురాణం రుద్రాధ్యాయంలో శివపురాణంలో రుద్రఖండం అని ఒకటి ఉంటుంది. అందులో ఒక అర్చకుడు శివలింగం మీద బిల్వపత్రం పెట్టాడు. అర్చకులు సహజంగా బిల్వపత్రాలతో పూజ చేస్తారు. సోమవారం నాడు పాపం ఒక అర్చకుడు ఒక బిల్వపత్రాన్ని శివలింగం మీద పెట్టాడట. ఆ బిల్వపత్రం మీద ఒక చీమ ఉంది, ఖండచీమ. ఆ చీమ టక్కును ఆ బిల్వపత్రంలో ఉన్నది శివలింగం మీద పడి చుట్టూతా లింగం గుండ్రంగా ఉంటుంది కదా, పానవట్టం మీద పడి చుట్టూ ప్రదక్షిణ చేసింది. కావాలని కాదు, పాపం చీమ గనుక ఆ లింగం మీద పడి ఏం చేయాలో తెలియక చుట్టూ తిరిగింది. తిరగగానే ఆ చీమకి మానవ జన్మ వచ్చింది. వచ్చే జన్మలో కాశీ మహారాజుని చేశాడు శివుడు. అంటే చీమ ప్రదక్షిణ చేస్తేనే కాశీరాజు అయితే మనం చీమల కంటే పెద్ద శరీరం కలిగిన వాళ్ళం ప్రదక్షిణం చేస్తే ఎటువంటి ఉన్నత స్థానం పొందుతామో ఆలోచించండి. చీమ దోమలు కూడా ఈ రోజు ప్రదక్షిణ చేసి శివుణ్ణి పూజించి ఎన్నో రకాల శుభాలు పొందుతున్నాయి. నిశ్చితంగా అందరం ఆ ఈశ్వర పూజ ఈ రోజు చేసుకోవచ్చు. శివ పంచాక్షరీ స్తోత్రం అమావాస్య నాడు చాలా మంచిది. ఓం నమః శివాయ అనుకుంటూ మంత్రము చేసుకోవచ్చు. లేదా మనకి శంకరాచార్యుల వారి లాంటి వాళ్ళు ఎంతో మంది పంచాక్షరీ స్తోత్రాలు రాశారు. అది ఎంత బాగా రాశారో. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. ఇలా నమః శివాయ అని 5 అక్షరాలతోటి 5 శ్లోకాలు రాశారు శంకరాచార్యులు. ఇలాంటి స్తోత్రాలు చదవడం చాలా మంచిది. అన్నిటికంటే
శివుడికి మానస పూజ అంటే చాలా ఇష్టం. అందువల్ల మనసులోనే సంకల్పించుకొని, ఇదిగో నేను నీకు మనస్సులోనే పత్రి ఇస్తున్నాను, మనసుతో అభిషేకం చేస్తున్నాను అనుకున్నా మంచిదే. లేదా మహానుభావుడు శంకరాచార్యుల వారు శివ మానస స్తోత్రం ఒకటి రాశారు. అసలు మాట్లాడితే కూడా అది స్తోత్రం అన్నాడు ఆయన. అటూ ఇటూ కాళ్లతో తిరిగాము అంటే దానికి సంచారం అని పేరు. ఆ సంచారం పాదాలతో చేస్తే అది నీకు ప్రదక్షిణగా భావించు. నా ఆత్మ నీవు, నా బుద్ధి పార్వతి, నా ప్రాణాలు నీకు పరిచరులు, ఈ శరీరం నీ దేవాలయం అనుకో అన్నాడు. శరీరం గృహం, గృహం అంటే ఇక్కడ శివాలయం అన్నమాట. ఇంతెందుకు, నా నోటితో ఏమి వాగినా ఈ వాగుడు కూడా నీ స్తోత్రంగా భావించు, నా మాటలన్నీ నీ స్తోత్రాలుగా భావించు. అంటే నేను ఏ ఏ పనులు చేసినా ఆ పనులన్నీ నీ శివారాధనం, అంటే మనం చేసే పనులే మానసికంగా ఆయనకు ఆరాధనంగా ఇస్తున్నాం అని భావించు అన్నాడు శంకరాచార్యులు. ఆ స్తోత్రం గనుక ఈరోజు చేశామా, ఈశ్వరుడు సంపూర్ణంగా మన శరీరంలో ప్రవేశించి మనల్ని అనుగ్రహిస్తాడు. భక్తితో సర్వం సమర్పించి ఆయన పాదాల మీద పడొచ్చు. ఏ స్తోత్రం అయినా చేయండి, కానీ మానస స్తోత్రం, పంచాక్షరీ స్తోత్రాలు మరింత ఎక్కువ ఫలితం ఇస్తాయి. మహాన్యాసం వినండి, వచ్చిన వారు చదవండి, అపూర్వ శక్తి పొందుతాం. ఓం నిధనపతయే నమః, నిధనపదాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః. ఈ నామాలైనా చేయండి చాలు, అపూర్వమైన శక్తి లభిస్తుంది. మంత్రశాస్త్రంలో ఏం చేశారంటే, దేవతలకు సంబంధించిన కార్యక్రమములు చేసుకునేవారు ఆ రోజులలో తమ సొంత పనులు విడిచిపెట్టండి అన్నారు. ఉదాహరణకి మన ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే ఇంక మనం దేవతారాధన చేయలేము. అత్యద్భుతమైన శివరాత్రి పర్వదినం నాడు ఆయనకు అభిషేకం చేయలేం. కృష్ణాష్టమి నాడు కృష్ణుడి పూజ చేయలేం. దత్త జయంతి నాడు దత్తుడి పూజ చేయలేం. ఇలా దేవతారాధన దెబ్బతింటే, దేవతారాధన చేయకపోవడం వల్ల భూలోకం నశిస్తుంది. అందుకని ఏం చెప్పారంటే, మంత్రశాస్త్రాలలో దేవతా కార్యక్రమములు ఉన్న రోజులలో మీ సొంత పనులు ఆపుకోండి అన్నారు. అమావాస్య సకల దేవతలకు ప్రీతిపాత్రమైన ఒక దివ్య తిథి. తక్కిన దేవతా తిథులు కొన్ని కొంతవరకే పరిమితం. శివుడికి ఇష్టమైతే కొన్ని విష్ణువుకు ఉండకపోవచ్చు, విష్ణువుకి ఇష్టమైతే శివుడికి ఇష్టం ఉండకపోవచ్చు, వీరిద్దరికీ ఇష్టమైతే ఇంకొకళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. అమావాస్య అలా కాదు, సకల దేవతా స్వరూపం అది. అందుకే అంత పర్వదినం నాడు దేవతల్ని పూజించి పితృదేవతల్ని పూజించాలి తప్ప మీరు పెళ్లిళ్లు చేసుకోవద్దు అని చెప్పారు. అమావాస్య నాడు సకల పితృదేవతలు భూలోకంలో ఉంటారు. వాళ్ళని అర్చిస్తామా, మన ఇంట్లో పెళ్లి చేసుకుంటామా? అందుకని మనకి చాంద్రమానం ప్రకారం అమావాస్యకి శుభముహూర్తాలు నిషేధించారు. కానీ సౌరమానం వాళ్ళు మాత్రం దానికి ఇప్పటికీ కూడా అమావాస్య నాడు పెళ్లిళ్లు చేసుకుంటారు. అది వారి సాంప్రదాయం. చాంద్రమానాన్ని మనం అనుసరించే వాళ్ళం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమావాస్య నాడు దేవతలకు పితృదేవతలకు మాత్రమే అర్చనలు చేయాలి, ఉపవాసాలు ఉండాలి, దానాలు చేయాలి. పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు మనం చేసుకోకూడదు. ఈ కథని తప్పక రోజూ వినొచ్చు. శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున వింటే అధిక ఫలితం కూడా ఉంటుంది, ఆరోగ్యం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ సోమవతి అమావాస్య రోజు ఈశ్వరారాధన, ఈశ్వరాభిషేకం చేసి పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ప్రతి ఒక్కరం ఈశ్వరనామాన్ని జపిద్దాం, ఈశ్వరాభిషేకం చేసుకుందాం. జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ప్రత్యేకమైన పర్వదినంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.